జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా 4వ రోజు నష్టాలతో ముగిశాయి. దాదాపు 1500 పాయింట్లతో సెన్సెక్స్ నష్టపోగా నిఫ్టీ 480 పాయింట్లు లాస్ అయింది. దాంతో దాదాపు 9.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. అటు బులియన్ మార్కెట్ కూడా నష్టాల బాట పట్టింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 640 రూపాయలు తగ్గింది. అటు కేజీ సిల్వర్ పై 4500 రూపాయలు తగ్గింది. అటు వరుసగా 4 రోజులుగా అటు పూర్తిగా స్టాక్ మార్కెట్స్ అయితే నష్టాల్లో కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు చాలా మంది చాలా అంటే డిప్రెస్డ్ గా కనిపిస్తున్నారు. ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. స్టాక్ మార్కెట్స్ 4 రోజుల నుంచి అదే కంటిన్యూగా డౌన్ ఫాల్ కనిపిస్తుంది. అటు గోల్డ్ సిల్వర్ ఇంపాక్ట్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రూపాయి విలువ రోజు రోజుకి ఇంకా తగ్గిపోతుంది. సో ఏంటి ఈ టైంలో ఎలా వ్యవహరించాలంటారు? ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు అందరికీ అదే భయం ఉంది. అంటే మార్చి 2020 కరోనా టైంలో ఎలాంటిది వచ్చిందో అలాంటిది ఒకటి ఇప్పుడు కూడా ఇరాన్ యుద్ధంతో మళ్ళీ కోవిడ్ మాదిరి అవుతుందా అనేది ఒక భయం అన్నమాట. అది మార్కెట్ మూడ్ ఇండెక్స్ చెప్తూ ఉంటుంది. అయితే ఈ కోవిడ్ తర్వాత అంటే అంత లోయెస్ట్ కి వచ్చినాయి, అలా పనిచేస్తున్నాయని చెప్పేసి మెయిన్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్స్ అంతా కూడా ఇప్పుడు ఏంటిదంటే సింపుల్ గా మనం ఇప్పుడు ఒక 10 అంశాలు ఉన్నాయి. ఒక 10 లక్షల కోట్లు ఈ రోజు మనది లాస్ అయిందనేది ఒకటి. ఇక తర్వాత ఈ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయి, కానీ ఈ ప్రస్తుతం అస్థిరత ఉన్నప్పటికీ అంటే మనం బాగానే ఉన్నా కానీ మిగతా ఏవైతే మన దేశం మీద మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రాబోయే రోజుల్లో మనది అంతగా ఉండదు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయటం. అయితే దేశ స్థూల ఆర్థిక అంటే మెరుగుదల ఉన్నా కానీ దీర్ఘకాలికంగా ఇప్పుడు కొన్ని ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ద్వారా ఇలా ఉంటుంది అనేది. అయితే ఇప్పుడు మెయిన్ చూడవలసింది ఏంటంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరగటం ఒక రీజను. నెక్స్ట్ మళ్ళీ ఈ యుద్ధం ఇంకా అయిపోలేదు, వాళ్ళు అబ్రహం లింకన్ ఓడ మీద ఇరాన్ వాళ్ళు దాడి చేసారు అనేది. దీంతో వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. ఈ వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అయ్యేటప్పటికి మన మార్కెట్లు కూడా కంటిన్యూగా ఫాలో అవటం. మీరు అన్నట్టు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఫాల్ ఉంది. క్రూడ్ ఆయిల్ $100 దగ్గర స్టెబిలిటీ ఉంది. మొన్న 3-4 రోజుల కింద $119 వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు $100 దగ్గరే ఉంది. గ్యాస్ మాత్రం నేచురల్ గ్యాస్ మాత్రం ఇవాళ 1.5% ప్లస్ లో ఉంది. మిగిలినన్ని కూడా నెగిటివ్ లోనే ఉంది. బ్రెంట్ ఆయిల్ అనుకోండి, గోల్డ్, సిల్వర్, కాపరు అవన్నీ కూడా మైనస్ లోనే ఉన్నాయి. దీంతో ఏమైతుంది, వరల్డ్ మార్కెట్లు తగ్గేటప్పటికి ఈ ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం మొదలు పెట్టారు. వాళ్ళు కంటిన్యూగా అమ్మటం వల్ల మన మార్కెట్లు బాగా పడటం జరిగింది. మళ్ళీ ఏవైతే అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది 17వ తారీఖు, దానికోసం అనేది మార్కెట్ వెయిట్ చేస్తుంది అనేది న్యూస్. తర్వాత ఈ రోజు వచ్చేటప్పటికి అంటే రూపీ కూడా మనది బాగా వీక్ అవటం, ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. ఇప్పుడు $92.46 అన్నమాట. అది ఇంకా ఇలానే కనుకుంటే అది $100 రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తర్వాత దీంతో ఇండియా విక్స్ పెరిగింది, వోల్టాలిటీ ఇండెక్స్ అది కూడా పెరగటం జరిగింది. ఎంఎంఐ అంటారు, మార్కెట్ మూడ్ ఇండెక్స్ 24.24 ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. ఇక మన మార్కెట్ లో వచ్చేటప్పటికి నిఫ్టీ 488 పాయింట్లు పడి 23,151. ఇప్పుడు మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 74,563.92, 1,470 పాయింట్లు పడింది. నిఫ్టీ 500 ఏ చూసినా 100లోనే అనమాట. నిఫ్టీ 500 506 పడింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1,343 పడింది. ఐటీ 508 పాయింట్లు పడింది. మిడ్ క్యాప్ వచ్చి 398. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ ఉంటది, అది 1,513.80 పడింది. నిఫ్టీ 200 299, నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్, బిఎస్సి 500 అన్ని 100లోనే పడ్డాయి. అయితే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితుల్లో ఉండటంతో ఎప్పటికప్పుడు ఈ మెయిన్ గ్యాస్ ఎఫెక్ట్ తోటి ఒకటి, ఈ క్రూడ్ ఆయిల్
ఆయిల్ అనేది బాగా పెరగడంతో ఇప్పుడు మన మార్కెట్లు కూడా బాగా ఫాలో అవటం జరిగింది. ఇప్పుడు ఇక మనం చూసేది కానీ చేసేది కానీ అబ్జర్వ్ చేయటం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే అందరి పోర్ట్ఫోలియోలు అన్ని కూడా బాగా ఫాలో అయ్యేటప్పటికి మనము వెయిట్ చేయటం లేదు, హోల్డ్ చేయటం, అబ్జర్వ్ చేయటం తప్ప వేరే చేయటం అనేది కాదు. కాకపోతే సత్యనారాయణ గారు ఇప్పుడు చూస్తే కూడా ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ టైంలో స్టాక్స్ ఎవరైతే చాలా మంది బల్క్ లో పెట్టి ఉంటారో కూడా అప్పుడు కాస్త క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అంటే ఒక దాదాపు మన ఎగ్జాంపుల్ 10 రూపాయలు లాస్ వచ్చిందంటే సరే అది తీయడం కరెక్ట్ కాదు ఈ టైం కానీ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చూస్తే అది 10 రూపాయలు కాస్త 20 రూపాయలు లాస్ ఉన్నారు. సో ఈ టైంలో ఒక పానిక్ క్రియేట్ అవుతుంది, తీసేయాలా ఉంచాలా ఇంకా లాస్ అవుతామని ఒక పానిక్ క్రియేట్ అవుతుంది. సో ఏం చేయాలంటారు వాళ్ళు? కరెక్ట్. ఇప్పుడు జనరల్ గా అందరికి అది ఆలోచన ఉంటది, మనం అమ్ముదామా, అమ్ముతారు అనుకోండి, మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే అవి అన్ని పెరిగితే మన దగ్గర ఉండవు ఒకటి. రెండోది ఏంటి, పెరిగినప్పుడు మళ్ళీ ఛాయిస్ ఉండదు మనకి, అంటే మన దగ్గర ఉండవు కాబట్టి క్లోజ్ అయింది. ఒకసారి మనం ఎగ్జిట్ అయిపోయినాక మీరు అన్నట్టు ఏమైతుంది, ఎగ్జిట్ అయిపోయినాక మళ్ళీ మనం ఎప్పుడన్నా పెరిగినా కానీ కొనడానికి ధైర్యం సరిపోదు అనమాట. జనరల్ గా ఇన్వెస్టర్ ఎట్లా ఉంటదంటే పెరుగుతున్నప్పుడు పెరిగేటప్పుడు అమ్మడు, కొనడు, బాగా పెరిగినాక కొంటాడు. ఇక తగ్గుతూ ఉంటది, చూస్తూ ఉంటాడు, లాస్ బుక్ చేస్తాడు, చివరికి అమ్మబుద్ధి కాదనమాట. ఎందుకంటే మళ్ళీ పెరగకపోతుందా అని చెప్పేసి అనుకుంటారు. మీరు అన్నట్టు 10 రూపాయల లాస్ వచ్చినప్పుడు కనుక అమ్మేస్తే అందరితోటే పోతుంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు 10 కాదు, 20, 30, 40, కొన్ని అయితే 50, 60, 70% కూడా పోయిన షేర్లు ఉన్నాయి. అవి ఏం చేద్దామన్నా ఇంకా ఎందుకులే అమ్మటం అని చెప్పేసి ఉంటారు. అయితే సొంత పైసలు ఉండి వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు అంటే డిఫెన్స్ స్టాక్స్ కానీ లేకపోతే ఎకానమీకి ఉపయోగపడే, అంటే మొన్న బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ లో ఏమేమి ఫేవర్గా ఉన్నాయి, ట్రేడ్ డీల్ జరిగింది, ట్రేడ్ డీల్ జరిగినప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటన్నిటికీ మళ్ళీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే వాల్యూ ఉన్నాయి లేవు చూసుకొని ఉండగలిగితే తప్ప సొంత పైసలు ఉంటే ఓకే. ఈ ఎంటీఎఫ్లు అంటే మార్జిన్ తోటి తీసుకున్నాయి, అప్పులు తెచ్చి తీసుకున్నాయి, వాళ్ళకి మాత్రం కొంచెం మీరు అన్నట్టు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ చేయటం ఉంటుంది, లేకపోతే సిస్టమే క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా సర్దుమనగాలి. ఇప్పటికి 2 వారాలు గడిచిపోయింది. పోయిన అంటే 2 వారాల కింద ఫిబ్రవరి 28వ తారీఖు శనివారము ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో 1వ తారీఖు వచ్చేటప్పటికి మార్చి 1 ఆదివారం రాగానే ఖమేనీ చనిపోయిండ్రు, ఇంకా యుద్ధం ఆగిపోయిందని అనుకుంటారు. కాదు, ఇంకా ఈ పరిణామం ఇంకా తీవ్రతరం అయింది. ఇప్పుడు కూడా ఇరాన్ నుండి అమెరికా నష్టపోయింది. వీళ్ళిద్దరి యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోతున్నాయి. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, మనకి క్రూడ్ ఆయిల్ లేదు, రాదు, వచ్చేటప్పటికి హైలో వస్తుంది, మనం ఎక్కువ పెట్టి కొనాలి, సప్లై ఉండదు, ఆటోమేటిక్ ఇక్కడ గ్యాస్ షార్టేజ్ వచ్చేసింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. అప్పుడే ఆల్రెడీ నిన్న డేటా వచ్చింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఎఫ్ఐలు అమ్మేయటం, గ్రోత్ ఉండకపోవటం, ఎకానమీ స్లో డౌన్ అవటం, ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం మీద విమర్శలు, ఇలా చేస్తే పోయేది, అలా చేస్తే పోయేది, ఇలా ఇక రోజు కామెంట్స్ ఉంటాయి. మన మార్కెట్ల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఇక వీటన్నిటితోటి మన రూపాయి ఏదైతే ఉందో మరీ బలహీన పడిపోవటం, ఆల్ టైమ్ లోకి రావటం ఇక రాబోయే రోజుల్లో ఇంకా క్రిటికల్ గా అనిపిస్తుంది. అందుకనే కరోనా టైంలో వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇన్నేళ్లకు వచ్చింది అన్నట్టుగా, అంటే అంత లీస్ట్ అనమాట, అంత పని అంటే ఆ తిరగబడుతుంది అని మార్కెట్లకి అనమాట. అయితే అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్నారా, మరి అప్పుడు జరిగిన వాళ్ళు ఆ ఎక్స్పీరియన్సే లెసన్ అనమాట. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఛాయిసే. ఎందుకంటే మళ్ళీ ఇవే టాపిక్లు, అంటే ఉదాహరణ కరోనా వచ్చింది, కరోనా రాగిన వరల్డ్ మొత్తం పోయింది ఎకానమీ. అప్పుడు అందరూ ఏం చెప్పారు, అయిపోయింది అని. కాదు, అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత ఫాస్ట్ గా రిటర్న్స్ వచ్చింది అనేది మార్కెటే ప్రూఫ్. మార్కెట్ జీరో అయ్యే క్వశ్చన్ ఉండదు. ఎకానమీ నిలబడాలన్నా మార్కెట్ ఉంటేనే, దేశం ఉన్నంత కాలం షేర్ మార్కెట్ ఉండాల్సిందే. షేర్ మార్కెట్ ఉన్నంత వరకు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, వాల్యూ ఉన్న వాళ్ళు అందరూ అనమాట. కాకపోతే ఇది ఒక పట్టుకోగలగాలి, అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ని కొనగలగాలి, వాల్యూని గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఇరాన్ అమెరికా వారు ఎన్నాళ్ళో ఉండదు, కొన్నాళ్ళ వరకు ఉంటుంది. అయితే మనకి 30 రోజుల వరకు క్రూడ్ ఆయిల్ మన రష్యా నుంచి తెచ్చుకోవచ్చని. అయితే మనకి ఎంతగా కొద్దిగా ప్రాబ్లం లేదు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు $100 దగ్గర ఉంది, అది కనుక $70-75 కనుక రీచ్ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఇబ్బంది ఏముండదు. కానీ అది వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనబడట్లేదు. మళ్ళీ ఇరాన్ అతను ఏమన్నాడు, మీరు కనుక ఇలానే అంటే యుద్ధం కొనసాగితే $200 నేను అమ్ముతాను, $200 పెట్టి కొనాలి అంటాడు. అప్పుడు కనుకంటే ఇంకా ఎకానమీ ఇంకా ఎన్ని దేశాలకి ఏమేమైతాయో తెలియదు. ఇప్పటికే చాలా వరకు దేశాలన్నీ ఆర్థికంగా స్లో డౌన్ అయిపోవటం, ఎకానమీ అంటే
వీక్ అయిపోవడం. అంటే మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ ఎఫెక్ట్ తోటి ఈ పరిణామాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం ఇక రాబోయే రోజుల్లో చూడాల్సిందే. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు ఇక మనం ఏం చేసేది లేదు, నెలకొండ అబ్జర్వ్ చేయటం, ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయటం తప్ప, హోల్డ్ చేయటం తప్ప చేయకూడదు. ఒకవేళ అమ్మేసారు అనుకోండి, మళ్ళీ కొన్నాళ్ళకి మార్కెట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా, ఇప్పుడు వీళ్ళు లాస్ అయితే అయింది లేని అమ్మేస్తారు. మరి మళ్ళీ ఆ పైసలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారా? అందుకని ఏం చేస్తారు, మళ్ళీ దేని మీద ఇన్వెస్ట్ చేసి అదేమి వెంబటే మనం ఎంటర్ అయిపోగానే లాభాలేం రావది. దాని మీద కూడా వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి, మళ్ళీ దాని మీద అవగాహన ఉండాలి, అది ఎంతవరకు ఉండాలి, మళ్ళీ అవన్నీ చూసినాక అది ఎప్పుడు పెరుగుతుందో తెలవాలి. ఇవన్నిటి బదులు షేర్ మార్కెట్ లో ఎవరైతే ఉన్నారో వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, కొన్నాళ్ళు కనుక ఇలానే ఓపిక పడితే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇవన్నీ సద్దుమలుగుతాయి. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి, అంటే ఇప్పుడు ట్రంప్ ఉండు, ఇప్పుడు ఏదైతే రష్యా నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది, మనకి ఇప్పుడు హర్ముజ్ జల్సంద్ నుంచి మనకైతే ఓకే అన్నారు. మన వరకైతే ఇబ్బంది లేదు, కానీ ఎట్లున్నా నష్టమే. గ్రోత్, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ స్లో డౌన్ అవటం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా చూస్తాం మనం ఇటువంటి పరిణామాలు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండి సత్యనారాయణ గారు.